నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 25, 2025 తారీఖున అనగా ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి రోహిణీ కార్తె కూడా ప్రవేశం జరిగింది. ఎండలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:40. ఈరోజు తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయము 11:10 వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఆ వర్జము రాత్రి 7:40 నుంచి రాత్రి 9:05 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 5:48 వరకు. రాహుకాలం సాయంత్రం 5:03 నుంచి సాయంత్రం 6:40 వరకు. యమగండ కాలము మధ్యాహ్న సమయంలో 12:13 నుంచి 1:50 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అయితే అమృత ఘడియలు తెల్లవారుజామున 4:47 నుంచి 6:13 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు ఏ పని చేసుకున్నా స్లోగా ఉంటుంది. కొంతమందికి అవ్వకపోవచ్చు, కొంతమందికి తర్వాతకి పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఇలాగా ఏ పని తలపెట్టినా ఈ రోజు కాదు కాబట్టి అసలు ఏ పని ఈ రోజు మొదలు పెట్టకండి. కుటుంబాల్లో భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. కోపంగాను అలజడులతోనూ అరుచుకోవడాలు, కీచులాడుకోవడాలు ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా మీరు మళ్ళే ప్రయత్నం చేయండి. ఈ ఒక్కరోజు కుటుంబం మీదో అలజడుల మీదో అల్లర్ల మీదో కాకుండా, పని మీదో కాకుండా ఈ రోజంతా మీరు దైవ ధ్యానంలో ఉండడం కానీ, అంటే మీ మీ పనులు చేసుకుంటూనే దైవం మీద కాన్సంట్రేషన్ చేసినట్టయితే, లేదా మీరు చేసిన పని మీద కాన్సంట్రేషన్ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో వాళ్ళు ధైర్యంగా వ్యవహరిస్తారు. కొత్త కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల సహాయం లభిస్తుంది. ప్రయోజనకరమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోబోతారు. తక్షణమే తీసేసుకోండి. అది మీ కుటుంబ పరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా ఇంకా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఫలించబోతాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క నిర్ణయాలలో క్లారిటీ ఉంటుంది. చేసే పనిలో స్పష్టత ఉంటుంది. దీంతో పాటు మీరు వ్యాపార వర్తక వాణిజ్య రంగంలో ఉన్నా, లేదా అంటే ఉద్యోగంలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా ఈరోజు మీకు పురోగతి, డెవలప్మెంటు, ఆర్థిక లాభము కలిగే అవకాశం కనబడుతోంది. ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఆదాయం చేతికి అందుతుంది. దీంతో పాటు కుటుంబంలో శుభ సమయము, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగంలో దిన ఫలితాలలో ఈరోజు గ్రహ ఫలితాలు, వారి యొక్క ప్రభావము ఎలా ఉండబోతోందో చూసాం కదా. నమస్తే.